ఇడ్లీ బండికి రిజిస్ట్రేషన్ వీధి ఆహార విక్రయదారులందరికీ తప్పనిసరి. వ్యాపారుల ఎఫ్ఎస్ఎస్ చట్టంలోకి భోజన పదార్థాల శుచి శుభ్రతపై శిక్షణ 100తో ధృవపత్రం. తొలుత హైదరాబాద్లో రాష్ట్రమంతటా 25,000 మందికి ప్రయోజనం. స్ట్రీట్ ఫుడ్ వెండర్స్ వ్యాపారులందరినీ భద్రతా ప్రమాణాల చట్టం యాక్టులోకి తేనుంది. వీరందరికీ రిజిస్ట్రేషన్ తప్పనిసరి చేసింది. నిజానికి ఒక మంచి పని. అది కాంగ్రెస్ చేసిందా ఎవరు చేసిరా పక్కన పెడితే ఇదంతా కూడా మంచిదే. ఎందుకంటే వాడు గప్చుప్ బండి పెడతాడు, వాడు అల్లనే చేయి పెడతాడు, వాడు అల్లనే ముక్కు గోక్కుంటాడు, వాడు అల్లనే మూతి గోక్కుంటాడు, దాన్నే తినిపిస్తారు. వాడు ఆ నల్ల నీళ్ళు తీసుకొస్తాడా మంచి నీళ్ళు తీసుకొస్తాడా ఏదో తెలియదు. వాడు బతకాలి. నిజంగా వాళ్ళ బతుకుదెరువు మీద వాళ్ళ పొట్ట మీద కొట్టొద్దు. వాళ్ళకు లైసెన్స్ ఇస్తే వాళ్ళకు కూడా ఒక ధైర్యం వస్తుంది. అరే మమ్మల్ని ఎవ్వలేమన్నారు, రేపు పోలీసుల్లో లేకపోతే ఆ లోకల్కి వచ్చేటువంటి లీడర్లో పోరగాళ్ళు ఎవడన్నా వచ్చి బెదిరించి బండి పెట్టినాం మాకు 100 200 అని ఇంకెవరు బెదిరియరు. గవర్నమెంట్ ఒక ధృవపత్రం ఇస్తుంది. అయితే నాణ్యత విషయంలో పెద్ద హోటల్స్కి ట్యాక్స్ కడుతున్నటువంటి హోటల్స్కి ట్యాక్స్ కట్టనటువంటి బండ్లకు కూడా ఖచ్చితంగా భద్రతా ప్రమాణాలను లేకపోతే ఫుడ్ సేఫ్టీకి సంబంధించినటువంటి వాటిని తీసుకురావాల్సిందే. కేవలం 100 రూపాయలకే రిజిస్ట్రేషన్ పూర్తి చేస్తారు. తర్వాత మళ్ళీ వాళ్ళని వేధించొద్దు. 100 రూపాయలు అయితే ఎవరికి కష్టం ఉండదు. 100 రూపాయలు ఇస్తారు, జిహెచ్ఎంసీ నుంచి తెచ్చుకుంటారు, ఫుడ్ సేఫ్టీ అథారిటీ నుంచి ఒకటి తెచ్చుకొని వాళ్ళు పెద్దగా ఫ్రేమ్ కట్టేసి అందులో వేస్తారు. అయితే వాళ్ళపైన కూడా అప్పుడప్పుడు చెకింగ్ చేయాలి. నిజానికి ఇదే చాలా ఏ పెద్ద హోటల్స్లో అయితే ఎంతమంది తింటారో సగానికి ఎక్కువ మంది బండ్లలో తింటారు. ఈ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, గప్చుప్ సెంటర్లు, కర్రీ సెంటర్లు, టిఫిన్ సెంటర్లు, లేకపోతే తర్వాత స్నాక్స్ సెంటర్లు, ఇడ్లీలు వడలు అమ్ముకునేటువంటిది ఇది చిన్నది అనుకుంటాం. కానీ 100,000 కోట్ల రూపాయల టర్నోవర్ ఉంటుంది. హైదరాబాద్ కాదు మొత్తం తెలంగాణలో 1,000 కోట్ల రూపాయల టర్నోవర్ ఉంటుంది ఇది. అయితే వాళ్ళు చిన్న బండి పెట్టుకుని బతికినందుకు వాళ్ళకి హ్యాట్సాప్ చెప్పాలి. ఎందుకంటే సొంతంగా ఉపాధి కోసం సొంతంగా ఎవరి మీద ఉద్యోగం ఇస్తారో ఇవ్వరో ఇవన్నీ లేకుండా వాళ్ళ సొంత ఉపాధి వాళ్ళ సొంత కాళ్ళ మీద బతుకుతున్నారు. నామోషి లేకుండా పెద్ద ఉద్యోగము చిన్న ఉద్యోగం అనేటిది లేకుండా వాళ్ళు. అయితే శుభ్రత కూడా మీకు రోజు ఒక 1000 రూపాయలు మిగులుతాయి అనుకుంటే ఒక 100 రూపాయలు తక్కువ మిగులుతాయి. కానీ మీరు క్లీన్గా మంచి నీళ్ళు మంచి అక్కడ ఉండేటువంటిది అన్నీ ఏర్పాటు చేసుకొని పెడితే మీకు కూడా పేరు వస్తుంది. అరే పలానా బండి దగ్గర చాలా నీట్గా ఉంటుంది, వాళ్ళు చాలా మంచిగా మాట్లాడతారు, నోట్లో గుట్కా వేసుకుంటాడు వాడు. మీరు అనేక బిర్యానీ సెంటర్లలో కోరి నేను గచ్చిబౌలిలో ఒక బిర్యానీ సెంటర్లో పెద్దది పేరు చెప్తే ఇప్పుడు వాళ్ళు ఏడ్స్ వస్తారు కాబట్టి పేరు చెప్పాను. ఒక 5-6 ఏళ్ల కింద ఆ గచ్చిబౌలిలో ఉండేటువంటి గచ్చిబౌలి ఒక తోలిచెవికి దాటంగానే ఒక పెద్ద బిర్యానీ సెంటరు పేరున్నటువంటిది. అది ఆడ ఫైర్ యాక్సిడెంట్ అయిందని నేను కవరేజ్ కోసం వెళ్ళిన. పోయిన తర్వాత ఫైర్ యాక్సిడెంట్ లక్కీలీ చిన్నదే అయింది. ఓ ఫైర్ ఇంజన్ వచ్చింది, లోకల్గా ఉండేటువంటి వీళ్ళు మొత్తం కాలిపోకుండా చిన్న దాంతో బయటపడ్డారు. ఆ తర్వాత ఏమైంది, రిపోర్టర్లో మేము కెమెరా పెట్టుకొని పోయినాం, ఏమైందో ఇట్లా వివరించుకుంటా ఇట్లా షార్ట్ సర్క్యూట్ అయింది, ఇట్లా అయింది జరిగింది అది చెప్పుకుంటూ పోయినాం. తర్వాత ఆ వంట రూమ్లోకి పోయినాం. ఆ వంట రూమ్లో ముక్కు మూసుకోకుండా నేను ఒక సెకండ్ ఉండలేకపోయినా. ఒక్క సెకండ్ కూడా ఉండలేకపోయినా. ఇదేంద్రా నాయన అంటే అది వంట రూమ్ లెక్క లేదు, అది కిచెన్ లెక్క లేదు. ఆ కిచెన్లో కనీసం పాదాలు మునిగిపోయేంత నీళ్లు నిలిచిపోయి ఉన్నాయి. ఏం నీళ్ళు అవన్నీ? అందులోనే పసిగడుగులు, అందులోనే నీళ్లు కడిగినాయి, అందులోనే మటన్ కడిగింది, అందులోనే చికెన్ కడిగింది, కూరగాయలు కడిగింది, అందులోనే వస్తున్నారు. అవి బయటికి పోతలేవు, అందులోనే ఉంటాయి, అయ్యే పోతాయి సార్ అంటాడు వాడు. ఈ యాక్సిడెంట్ ఎట్లా జరిగిందిరా అంటే వాడు బిర్యానీ వండుకుంటా ఉన్నాడు, వాడి నోటి నిండా గుట్కా ఉన్నది, నోటి నిండా ఉమ్ము ఉన్నది, ఓ కూర్చున్నాయి షార్ అని ఇట్లా మాట్లాడుకుంటా ఆ బిర్యానీ పక్కనే దాన్ని ఉంచుతున్నాడు. దాన్ని మనం పోయి ఆ బిర్యానీకి ఇవాళ చాలా పెద్ద ఫేమస్ ఉన్నది, లోపల చూస్తుంటే దారుణం ఉన్నది. అంటే వాడు నోట్లు వేసుకున్నటువంటి గుట్కా ఏ పొద్దుగాల్లో తుప్పుక్కన అల్లుంచినా కూడా రంగు అనుకుంటాం మనం. బిర్యానీకి రంగులు వేస్తారు కదా, ఆ బిర్యానీ రంగు అనుకున్నా కూడా మనం చేసేదేం లేదు. అంత దారుణమైనటువంటి పరిస్థితులు ఉంటాయి హోటళ్ళల్లో. ఎస్, ప్రతి వ్యక్తికి ఎవరైతే హోటళ్ళల్లో భోజనం చేస్తాడో వాళ్ళందరికీ కూడా హక్కు ఉంటుంది. ఏమిటి? కిచెన్ నీట్గా ఉందా లేదా, మీ వంట వాళ్ళు నీట్గా ఉన్నారా లేదా, మీ వాళ్ళు గుట్కా తినట్లు ఉంచుతున్నారా, లేకపోతే ముక్కు చీమిడి తీసని లేస్తున్నారా, లేకపోతే తుప్పుకొని ఉంచుతున్నారా, ఇవన్నీ చెక్ చేసుకునేటువంటి బాధ్యత కూడా ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఎవరైతే హోటల్లో బిల్లు కడుతున్నారో వాళ్ళందరికీ చెక్ అట్లీస్ట్ కనీసం ఈ బండ్ల దగ్గర తినటంలో అన్నీ కనబడతాయి. వాడు ఎక్కడ సిలిండర్ పెట్టిండు, ఎక్కడ చేయి కడుగుతున్నాడు, ఏ చెయ్యి మంచిగా ఉందా లేదా, లేకపోతే వాడు ఉల్లిగడ్డలు మంచిగా ఇస్తున్నాడా లేదా, సామాన్లు కూడా మనకు కనబడతాయి, దాని క్వాలిటీ ఏందో కూడా కనబడుతుంది. వాడిది అయిపోగానే పడేస్తాడు, లేకపోతే ఆ రోజుకి సరిపోయేంతే వండుకుంటాడు, మిగిలింది తెల్లారి మళ్ళీ పొద్దుగాలు తీసుకొస్తాడు. ఇగో ఇట్లా చెక్ చేయాల్సిందే. ఎందుకంటే ప్రజల ఆరోగ్యం. ఇవాళ మనం తినే 10 రూపాయలు 20 రూపాయల బండి దగ్గర కోసం గింత ఆలోచిస్తారంటే ఇవాళ నువ్వు తినే 10
రూపాయల తిండికి ఏదైనా జబ్బు వస్తే రేపు లక్షల రూపాయలు హాస్పిటల్లో పెట్టాల్సి వస్తుంది. ఎందుకంటే మన తిండి చెత్తకుండి కాదు తినేది, చిత్తకుండి కాదు తినే అంశంలో ఆయుర్వేదంలో కానీ శాస్త్రంలో కానీ చాలా స్పష్టంగా చెప్తారు. కడుపు నిండా ఎంత తినాలి, పొద్దున ఎంత తినాలి, మధ్యాహ్నం ఎంత తినాలి, సాయంత్రం ఎంత తినాలి. అయితే ఉరుకుల పరుగుల జీవితంలో ఇంట్లో వండుకోలేరు కాబట్టి బయట ఎన్నో తినాలి. తినే దగ్గర ఈ స్పష్టత ఇవ్వాలి. అయితే ఈ విషయంలో కూడా మంచి పనే చేసింది. అది సర్కారు ఆలోచన, అధికారుల ఆలోచన, లేకపోతే ఎవరి ఆలోచన పక్కన పెడితే అది మంచి ఆలోచన. లేకపోతే బండికి సంబంధించి కూడా మనకి ఇగో ఈ సర్టిఫికేట్ లేనటువంటి బండి దగ్గర పోద్దని మనం కూడా అనుకోవచ్చు. వాళ్ళందరికీ కూడా మళ్ళా కర్ణన్ గారు చెప్తున్నారు, రిజిస్ట్రేషన్ ద్వారా వ్యాపారులకు గుర్తింపుతో పాటు ముద్రా రుణాలు కూడా వస్తాయి. కేంద్ర ప్రభుత్వం ముద్రా రుణం ఇస్తుంది కాబట్టి అరే నువ్వు బండి పెట్టుకుంటున్నావు అని మాకేం నమ్మకం అంటే, ఇగో రాష్ట్ర ప్రభుత్వంకు మేము 100 రూపాయలతోటి రిజిస్ట్రేషన్ చేసుకున్నాం, మాకు బండి రిజిస్ట్రేషన్ ఉంది, ముద్రా రుణాలు ఇవ్వాలి. సో వీడు బండి పెడుతున్నాడు, వీనికి రిజిస్ట్రేషన్ ఉన్నది, ఈడు కాపోయినా నేను పేరు మీద ఇంకోటి పెట్టుకుంటాడు, మాకు మళ్ళీ తిరిగి చెల్లిస్తారనేటువంటి నమ్మకంతో వాళ్ళకు రుణాలు కూడా వస్తాయి కదా. ఆలోచన ఎవరు చేసినా కూడా దీన్ని ఒప్పుకోవాలి, ప్రతిపక్షాలైనా అధికార పక్షాలు. అట్లా అని వేధిస్తే మాత్రం మళ్ళీ తిరగబడాల్సి వస్తుంది. వేధించొద్దు. కేవలం 100 రూపాయలు, 150 రూపాయలు, 200 పెట్టినా పెద్ద ఇబ్బంది ఉండదు. ఒక్కసారే పెడతారు. ఏడాదికి ఒకసారి 100 రూపాయలు ఇచ్చి వాళ్ళని రెన్యువల్ చేసుకోవచ్చు, బాగానే ఉంటుంది అంతవరకు. ఎవరు వచ్చి వేధించరు. వాడొచ్చి వీడొచ్చి ఈ డిపార్ట్మెంట్ వాడు ఆ డిపార్ట్మెంట్ వాడు వచ్చి మన దగ్గర 100, 200 పట్టుకపోయేటువంటి పరిస్థితి ఉండదుగా. కాబట్టి జాగ్రత్తగా వాడి దగ్గర వాడు సిగరెట్ తాగుతుండా, వాడు గుట్కా తింటుండా, వాడు నీట్గా ఉంటుండా లేదా అనేటువంటిది కూడా ప్రభుత్వానికి సంబంధించినటువంటి బాధ్యత. సర్టిఫికేట్ వచ్చినాక ఆ బండివాడు కూడా బాధ్యతగా ఉంటాడు. అట్లా కొంతనైనా మారుతుంది, ఆ నీట్నెస్ కొంతనైనా పరిశుభ్రంగా ఉంటుంది. లేకపోతే ఆన్నే దోమలు, ఆన్నే ఈగలు దాంట్లోనే తిని ఆన్నే ఉండి పక్కనే మురికాల్వ ఈ అండ్ల పెడుతుండా, ఈ ఇండ్ల పెడుతున్నాడా తెలియని కూడా తెలియదు. నిన్న మహబూబ్ నగర్లో ఒక వీడియో రాలే, వాడు పండ్లన్నీ తీసుకుపోయి మూర్లో కడుక్కొని వస్తున్నాడు, పండ్లన్నీ తీసుకుపోయి మూర్లో కడుక్కొని వస్తున్నాడు. కాబట్టి ఇది మంచి నిర్ణయం అనేటువంటి దాన్ని మనం ఒప్పుకోవాలి. ఇది చాలా మంచి నిర్ణయం. ప్రభుత్వంలో అధికారులు చేసిరా లేకపోతే ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు చేసిరా అదైతే ఒప్పుకోవాల్సిందే. దానికి సంబంధించి అది మంచి నిర్ణయం కూడా, దాన్ని మనం అనుకోవట్లేదు.